హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వీడియో వచ్చేసి యాక్సెంచర్ నుంచి మనకి కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ అయితే ఇస్తారు కదా, ఆ పాయింట్స్ని యూజ్ చేసి నేను అమెజాన్లో కొన్ని షాపింగ్ చేశాను. ఈసారి అయితే గ్రైండర్ కొన్నాను. ఇంకా నాకు పాయింట్స్ మొన్ననే రీసెంట్గా వచ్చాయి. సో ఆ పాయింట్స్ యూజ్ చేసి ఇంకా ఏమైనా ఇంటికి రిలేటెడ్ కొందాం అనుకుంటున్నాను. సో ఇది అసలు ఆ పాయింట్స్ ఎట్లా చూసుకోవాలి, ఆ పాయింట్స్ని ఎలాగ మన అమెజాన్ కార్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎలా షాపింగ్ చేయాలనేది మొత్తం ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకెందుకు లేట్ చేయడం, తొందరగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం portal.accenture అని చెప్పి క్రోమ్లో కానీ ఎడ్జ్లో కానీ ఓపెన్ చేయాలన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్ ప్యానెల్లో మై ఇన్ఫో అని చెప్పి వైలెట్ కలర్లో హైలైట్ అవుతుంది కదా, సో అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి రిఫరెన్స్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నాకు 520 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు ఉంటాయన్నమాట, ఈ గిఫ్ట్ కార్డ్స్ అండ్ అడిషనల్ ఈ గిఫ్ట్ కార్డ్స్. నేనైతే ప్రజెంట్ ఈ గిఫ్ట్ కార్డ్స్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ గిఫ్ట్ కార్డ్ పేజ్ అనమాట. అమెజాన్ అనే కాదు, మనం ఓన్లీ బ్రాండ్ వెరమోడా, జాక్ అండ్ జోన్స్, తర్వాత జాకీ, చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. నేనైతే అమెజాన్కి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇవి మనీ అనమాట. మనం పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2000 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నానంటే మన దగ్గర నుంచి 460 పాయింట్స్ అనేవి రెడీమ్ అవుతాయి అనమాట. సో అవి నేను కార్ట్లోకి యాడ్ చేసుకుంటున్నా. యాడ్ టు కార్ట్ అని చెప్పేసి చూస్తున్నారు కదా. సో ఇక్కడ వ్యూ కార్ట్ అనమాట, క్లిక్ చేయాలి వ్యూ కార్ట్ అని చెప్పేసి. అది క్లిక్ చేసిన తర్వాత అది మళ్ళీ షాపింగ్ కార్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఐ అగ్రీ అనేవి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ అయితే చేసేసేయాలి. మనం ఏంటంటే రిజిస్టర్డ్ ఒక మెయిల్ ఐడి ఇస్తాము. సో ఆ మెయిల్ ఐడికి మనకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ అయితే చేసేసేయాలి. ఇక్కడ చెక్అవుట్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ సమ్మరీ ఏందనేది మొత్తం ఉంటుంది. మీకు ఓకే అనుకుంటే కంప్లీట్గా మనం సబ్మిట్ ఆర్డర్ క్లిక్ చేసేసుకోవాలి. సో సబ్మిట్ ఆర్డర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెంటనే మనం ఏమైతే మెయిల్ ఇస్తామో ఆ మెయిల్కి అనేది ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వ్యూ ఆర్డర్స్ క్లిక్ చేస్తే మనం ఏం ఆర్డర్ ప్లేస్ చేసామనేది వస్తుంది. ఇక్కడ మనకి చూస్తే యాక్టివేషన్ లింక్ అని ఒక లింక్ ఉందన్నమాట నా మెయిల్ కిందన. సో ఆ లింక్లో మనకి ఒక కోడ్ అనేది ఉంటుంది. సో ఈ లింక్ అనేది మనం కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. సో నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి వీడియో పెడుతున్నాను అనమాట. అలాగే నేను అమెజాన్ని వేరే ట్యాబ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అమెజాన్లో ఏంటంటే మనం అమెజాన్ లాగిన్ అయ్యాక 4th ఆప్షన్ కనిపిస్తుంది, గిఫ్ట్ కార్డ్స్ అని చెప్పి. అందులో ఫస్ట్ వన్ అనమాట, యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే మీరు ఏదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో దాంతో లాగిన్ అవ్వండి. అండ్ ఇక్కడైతే యాక్టివేషన్ లింక్ అనేది మీకు కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ అండ్ కోడ్ కూడా వస్తుంది. సో ఆ లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అని చెప్పి. సో ఇక్కడ మనం ఈ కార్డ్ని మనం యాక్టివేట్ చేయాలి, లైక్ అన్లాక్ చేయాలి అని అనుకుంటే మనకి పైన ఒక లింక్, ఒక 9 digits or 11 digits ఒక కోడ్ అయితే ఇచ్చారు. సో మీరు యాక్టివేషన్ లింక్ పేజ్కి వెళ్తే అది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను కాపీ చేస్తున్నా చూడండి, ఇదనమాట. ఈ సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయగానే ఏమవుతుందంటే మన యొక్క అమెజాన్ గిఫ్ట్ కార్డ్ యొక్క నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇదంతా చేయడానికి లైక్ ఒక 2 to 3 minutes టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గిఫ్ట్ కార్డ్ ఐడి అనేది మనకు వచ్చేసింది. మనం అమెజాన్కి వెళ్ళి యాడ్ గిఫ్ట్ కార్డ్లో ఈ పర్టికులర్ ఐడిని పేస్ట్ చేసుకుంటే ఇది మనకి అమెజాన్ పే బ్యాలెన్స్కి యాడ్ అయిపోతుంది అనమాట. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా పాయింట్స్ అనేవి ఎలా యూజ్ చేసుకోవాలనేది. అమెజాన్ వాలెట్లో నేను యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండర్ అయితే కొనుక్కున్నాను. సో చూసారు కదా, నేనైతే గ్రైండర్ కొనుక్కున్నాను. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వచ్చేసి రూపాతో ముచ్చట్లు, జస్ట్ రూపా_c అని 2 అకౌంట్స్ ఉంటే దేనికైనా మెసేజ్ చేయొచ్చు. నేను ఎప్పుడు చూస్తే అప్పుడు మీకు అందరికీ రెస్పాండ్ అవుతాను అనమాట. సో ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.